అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాకు సంబంధించిన టీజర్ ను వచ్చే వారం రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. వచ్చే వారం నారప్ప టీజర్ రిలీజ్ కానుందట. హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా వలన వెంకటేష్ నటించిన చాలా సినిమాల రిలీజ్లు వాయిదా పడ్డాయి. F3, దృశ్యం 2, నారప్ప చిత్రాలు విడుదలకు సిద్ధం కాగా ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నారప్ప చిత్రం తమిళ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డి సురేష్ బాబు, కలైపులి ఎస్తాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాలలోని రియలిస్టిక్ లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా ఇవి సినిమాకు హైలైట్ కానున్నట్లుగా సమాచారం. అయితే వచ్చే వారం చిత్ర టీజర్ విడుదల కానున్నట్లుగా సమాచారం. టీజర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ 2 విభిన్న పాత్రలలో కనిపించి మెప్పించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆర్పి పట్నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్నను గతంలో 5 సార్లు దర్శించుకున్నారని, ప్రతిసారి ఒక గొప్ప అనుభూతిని పొందారని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో కోవిడ్ ఫ్రీ సొసైటీ ఏర్పడాలని స్వామివారిని ఆకాంక్షించినట్లుగా పట్నాయక్ చెప్పారు. ఆయన వెంట నిర్మాత రామారావు తదితరులు కూడా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటి వరకు సురేష్ ప్రొడక్షన్స్ అంటే సినిమాలు తెరకెక్కించడమే కానీ ఇకపై ఈ ప్రొడక్షన్ లో మ్యూజిక్ కూడా రాబోతుంది. మూవీ మొగల్ డి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలను ప్రస్తుతం దగ్గుబాటి సురేష్ బాబు మనవడు రాణా చూసుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుండగా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ అనే లేబుల్ తో సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నట్లుగా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. 50 ఏళ్లుగా సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్ ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాని అవసరాన్ని గుర్తించాం. ఎస్పీ మ్యూజిక్ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని, సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది అని నిర్మాణ సంస్థ ప్రకటనలో పేర్కొంది. ముంబైలో అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసిందట హీరోయిన్ రష్మిక మందన. హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడికి వరుసగా హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నూలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటులు అమితాబ్ బచ్చన్ గుడ్ బై లో కూడా కీలక పాత్రను పోషిస్తోంది. మరొక 2 హిందీ చిత్రాలకు సంతకాలు చేసింది. ఫ్యూచర్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకున్న రష్మిక ఇటీవల ముంబైలో అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసింది. రీసెంట్ గా తన సొంత అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయింది. ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా తెలియజేస్తూ ఎట్టకేలకు ఈ రోజు నా అపార్ట్మెంట్ లోకి మారిపోయాను. చాలా వస్తువులను షాపింగ్ చేయవలసి వచ్చింది. ఈ ఖర్చు అంతం కానిది. అవసరమైన కొనుగోలులో నా అసిస్టెంట్ సాయి సహాయపడింది. ఆరా నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం అని తెలిపింది. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలే కాదు టైటిల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలే కాదు టైటిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేవాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈయన కథల ఎంపిక మాత్రమే కాదు టైటిల్స్ విషయంలోనూ ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని భాషలకు ఒకేలా ఉండేలా కామన్ టైటిల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నాడు విజయ్. ఒక్కో భాషకి ఒక్కో టైటిల్ పెట్టే కంటే కూడా కథ మాదిరే టైటిల్ కూడా యూనివర్సల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. జూన్ 22న ఈయన పుట్టినరోజు సందర్భంగా బీస్ట్ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి కూడా అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. మాస్టర్ సినిమా మాదిరే బీస్ట్ కూడా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. మరి విజయ్ అలా యూనివర్సల్ టైటిల్స్ తో చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బీస్ట్, మాస్టర్, సర్కార్, భైరవ, జిల్లా, పులి, కత్తి, తుపాకీ. లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించనుందట హీరోయిన్ ప్రియమణి. లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించనుందట హీరోయిన్ ప్రియమణి. తెలుగులో విరాట పర్వం, నారప్ప సినిమాలు చేసిన ప్రియమణి తాజాగా మరొక సినిమా చేయడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇది కన్నడ సినిమాకు రీమేక్ కావడం విశేషం. క్రితం ఏడాది కన్నడలో యాక్ట్ 1978 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. యజ్ఞశెట్టి ప్రధానమైన పాత్రను పోషించింది. మన్సూరే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అక్కడ విశేషమైన ఆదరణ లభించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా
తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రేమిణి కథానాయికగా ఆయన ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. గర్భవతి అయిన ఒక మహిళ ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసుకు వెళ్లి ఎవరూ బయటకు వెళ్లకుండా తలుపులు మూసేస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనే మలుపులతో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. ఈ తరహా పాత్రలను ప్రేమిణి బాగా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. టై షో చేసింది బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ కి ఇటీవల అస్సలు అవకాశాలు లేవు. అయితే తనకు అవకాశాలు లేవు కదా అని తాను మాత్రం అస్సలు నిరాశపడడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో యమ స్పీడ్ గా ఉండే ఈ బ్యూటీ అటు పంజాబీ చిత్ర పరిశ్రమలోనూ సన్నిహితంగా మెలుగుతోంది. ఈ బ్యూటీ మరొక వైపు వరుస ఫోటోషూట్లతోనూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఇన్స్టాలో అమీషా షేర్ చేసిన ఒక బోల్డ్ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. బ్లూ బికినీ ధరించి అలా చైర్లో రిలాక్స్ గా వాలిపోయిన ఈ బ్యూటీ తన అందాలను వైట్ దుపట్టాతో కవర్ చేసింది. ఇక తన టైట్ థండర్ షోకి కొదవే లేదు. కళ్లకు ఖరీదైన రేబాన్ ధరించి అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. 45+ లోనూ అమీషా అందచందాలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పంజాబీ చిత్రాలలో అమీషా బిజీ అవుతుంది. దేశీ మ్యాజిక్, ది గ్రేట్ ఇండియన్ కెసినో, తౌబా తేరా, జల్వా, ఫౌజీ వంటి చిత్రాలలో నటిస్తోంది. వీటిలో దేశీ మ్యాజిక్ చిత్రాన్ని అమీషా స్వయంగా నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోరులో తనకి ఉన్న రిలేషన్స్ పై స్పందించారు నటుడు మనీష్. నటి అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ అమ్మడు తర్వాత పలు సినిమాలు చేసింది. కాకపోతే ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాక మళ్లీ సినిమాలతో బిజీ అయిన అవికా గోర్ తాజాగా తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది. సస్రూల్ సిమర్కా అనే సీరియల్లో మనీష్ రైసింగన్ అవికా కలిసి పనిచేశారు. వాళ్ల కెమిస్ట్రీ చూసి వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, రహస్యంగా బిడ్డకు కూడా జన్మనిచ్చారని పుకార్లు పుట్టించారు. దీనిపై మండిపడ్డ అవికా తండ్రి వయసు ఉన్న వ్యక్తితో పిల్లల్ని కంటారా అంటూ కామెంట్ చేసింది. మిలింద్ చంద్వాణి అనే యువకుడితో రిలేషన్ లో ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేసింది. ఇక తాజాగా మనీష్ రైసింగన్ కూడా పుకార్లపై స్పందించారు. మా ఇద్దరికి 18 సంవత్సరాల తేడా ఉంది. మా మధ్య ఎన్నో సంవత్సరాలుగా స్నేహబంధం కొనసాగుతుంది. అవికాతో తనకి రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు చూసి తన భార్య సంగీత నవ్వుకుందని అన్నారు. నటి మీమీ చక్రవర్తి టీకా పేరుతో మోసపోయిందట. రీసెంట్ గా నిర్మాత సురేష్ బాబు వ్యాక్సినేషన్ విషయంలో మోసపోయి ₹1,00,000 పోగొట్టుకున్నారు. ఇక తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సినీ నటి మిమీ చక్రవర్తి నకిలీ మనిషి విషయంలో బోల్తా పడింది. తాను ఐఏఎస్ అంటూ టీకా వేయించాడని మిమీ పోలీసులకు తెలియజేసింది. ఒక వ్యక్తి తనను తాను ఐఏఎస్ అని చెప్పి ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నాం, దానికి మీ సహకారం కావాలని కోరాడు. అతనితో పాటు కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది లాంటి వారు ఉన్నారు. దీంతో నిజంగా అతను ఐఏఎస్ అని మోసపోయాను. టీకా వేయించుకున్నాక ఎంతసేపటికి కోవిడ్ నుండి ధృవీకరణ సందేశం రాలేదు. వెంటనే కోల్కతా పోలీసులను సంప్రదించాను అని అన్నారు మిమీ చక్రవర్తి. మిమీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పోలీసులు పట్టుకుని అతడి వద్ద నుండి కారుని ఉపయోగించిన నకిలీ స్టిక్కర్లు, నీలిరంగు బేకాన్ను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మాణంలో నటించనున్నారు హీరో కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ని నమ్మి సాజిద్ నడియావాలా లాంటి అగ్ర నిర్మాత ఒక అవకాశాన్ని కల్పించడం తాజాగా చర్చనీయాంశమైంది. కార్తీక్ కథానాయకుడిగా సత్యనారాయణకి కథా పేరుతో ఒక సినిమాని సాజిద్ ప్రకటించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తారు. నమా పిక్చర్స్ తో కలిసి సాజిద్ నడియావాలా బ్యానర్ నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని కార్తీక్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ, సత్యనారాయణకి కథ, ప్రత్యేక వ్యక్తులతో కూడిన ప్రత్యేక చిత్రం ఇది అని తెలియజేశారు. కొంతకాలంగా సాజిద్ సార్ తో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాను. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు. సాజిద్ సార్ షరీన్ కిషోర్ దృష్టిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణకి కథ ఒక సంగీత ప్రధాన ప్రేమ కథా చిత్రం. జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రముఖుల వల్ల మరింత శక్తిని కలిగిస్తుంది. సున్నితమైన విషయాలను అత్యంత వినోదాత్మకంగా తీర్చిదిద్దడంలో స్పెషలిస్టు అయిన సమీర్ విద్వాన్స్ తో ఇది నాకు మొదటి సినిమా అని తెలిపారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రముఖుల టీంలో సభ్యుడిని కాబట్టి నేను చాలా బాధ్యతగా భావించి పనిచేస్తున్నాను అని కార్తీక్ అన్నారు. చాలా ప్రతిభావంతుడైన కార్తీక్ ఆర్యన్ తో మొదటిసారి పనిచేస్తున్నాం. అతను ఈ ప్రాజెక్ట్ కి కొత్త శక్తిని తెస్తాడని సాజిద్ నడియావాలా అన్నారు. 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లను ఆసుపత్రికి అందజేశారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. కరోనా పోరులో భాగంగా సుమారు 15 కోట్ల వరకు విరాళంగా ఇచ్చాను అని ఆ మధ్య బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్ కు 2 కోట్లు సహాయం చేసిన అమితాబ్ జుహూలోని 25 నుండి 50 బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. ముంబైలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు సమకూర్చారు. పేద రైతుల్ని సైతం ఆర్థికంగా ఆదుకున్న అమితాబ్ బచ్చన్ విదేశాల నుండి వెంటిలేటర్లు
కూడా తెప్పించారు. తాజాగా సుమారు 1,75,00,000 విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేసింది. శ్వాస సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వెంటిలేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. ఆ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ గారు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించేశారు. త్వరలో జరగబోయే మా ఎన్నికలను పురస్కరించుకుని మా శ్రేయస్సు దృష్ట్యా నిర్మాణానంతర ఆలోచనల్ని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం, మన నటీనటుల బాగోగులు కోసం, సినిమా నటీనటులందరి ఆశీస్సులతో, అండదండలతో ఎన్నికలలో నిలబడడం కోసం, పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం మా టీంతో రాబోతున్నామంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఆయనతో కలిపి 27 మంది సభ్యులు ఉన్నారు. అందులో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ బెనర్జీ, సాయి కుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సనా, అనితా చౌదరి, సుధా, అజయ్, నాగినేడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జన్, సురేష్ కొండేటి, కయ్యం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్రావు తదితరులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున రాబోయే మా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెడ్డి గారింట్లో రౌడీయిజం టీజర్ విడుదల చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ వివి నాయక్. రమణ్ కథానాయకుడిగా సిరి మూవీస్ బ్యానర్ పై కె శిరీష రమణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం రెడ్డి గారింట్లో రౌడీయిజం. ఎం రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష, విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొరవి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలాషిస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు వినాయక్. తెలుగు సినిమాలు ఈ మధ్య హిందీలోకి ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. ఆ కోవలో తాజాగా మరొక సూపర్ డూపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్లు హీరో హీరోయిన్స్ గా నటించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి షహజాదా అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించిన ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కినట్లుగా తెలుస్తోంది. తెలుగులో మురళీ శర్మ పోషించిన పాత్రలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. టైటిల్ ని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారట. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాగైనా నటించేందుకు రెడీ అంటూ కొంతమంది హీరోయిన్స్ చెప్పే మాట అయితే, కొందరు భామలు అది నిరూపిస్తూ న్యూడ్ గా నటించేసి షాక్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ లిస్ట్ లోకి చేరింది హాట్ భామ ఆండ్రియా. బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, ఏకంగా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది ఆండ్రియా. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ప్రస్తుతం పిసాసుకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కీలక సన్నివేశంలో నగ్నంగా నటించవలసి ఉందనే విషయం తెలిసే ఈ సినిమా ఒప్పుకుందట ఆండ్రియా. ఇటీవల కొద్దిమంది యూనిట్ సభ్యుల సమక్షంలో ఆ సన్నివేశాలను పూర్తి చేశారట. నాకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాను అని ఆండ్రియా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బతుకు బస్టాండ్. నిఖితా అరోరా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో అయ్యన్ రెడ్డి దర్శకత్వంలో కవితారెడ్డి, కె మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి బుస్సా బుస్సా అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్రెజిలియన్ మోడల్ జెనిఫర్ పిక్కినటా చిందేసినటువంటి ఈ బుస్సా బుస్సా లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. పాట విడుదల సందర్భంగా దర్శకుడు అయ్యన్ రెడ్డి మాట్లాడుతూ, ఓ మాస్ ఐటమ్ సాంగ్ కి సోషల్ మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. మహావీర్ సంగీత సారథ్యంలో ఈ పాట రూపొందింది. దీప్తి భోగరాజు ఈ పాటను ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఈ పాట విడుదలైంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. టాలీవుడ్ నటుడు హవీష్ పుట్టినరోజు జూన్ 25న. నటనతో పాటుగా తన నాన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కేఎల్ యూనివర్సిటీ బాధ్యతలు కూడా చూసుకుంటున్న హవీష్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ను హవీష్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. రామ్లీలా సినిమాతో నటుడిగా ఆకట్టుకున్న హవీష్ ప్రస్తుతం రవితేజతో కిలాడి చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రమేష్ వర్మ హవీష్ బర్త్డే స్పెషల్ పోస్ట్ ని ట్వీట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖరారు చేసింది చిత్ర బృందం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన హీరో టీజర్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే టీజర్ కు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టీజర్ లో అశోక్ కౌబాయ్ గెటప్ లో కనిపించారు. గుర్రంపై ఆ ట్రైన్ ని ఫాలో అవుతూ అశోక్ ఇచ్చిన ఎంట్రీ టీజర్ కు హైలైట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాక హీరో జోకర్ గెటప్ లో సైకోగా కనిపించగా మరొక చోట రోమియోగా దర్శనమిచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ 3 పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. జయప్రద అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక ఇమేజ్ తెచ్చుకున్న జయప్రద ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నార్త్ ఇండియాకి వెళ్లి అక్కడ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె తాజాగా తెలుగులో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే కింగ్ నాగార్జున రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన 2016లో విడుదలై ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ దీనికి సీక్వెల్ గా బంగారాజు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బంగారాజుని సెట్స్ పైకి తీసుకురానున్నట్లుగా తెలిసింది. ఇందులో అక్కినేని వారసులు నాగ చైతన్య కూడా నటిస్తుండగా చేయికి జోడీగా తమిళ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ని ఎంపిక చేసినట్లుగా సమాచారం. తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను సంప్రదించినట్లుగా తెలిసింది. డైరెక్టర్ కళ్యాణ్ ఆమెను కలిసి పాత్రను వివరించగా అది నచ్చడంతో జయప్రద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జయప్రద తెలుగు తెరపై చాలా గ్యాప్ తర్వాత బంగారాజు మూవీతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆమె అభిమానులకు పండుగే. సెప్టెంబర్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి గత 2-3 రోజులుగా టాలీవుడ్లో ఎటువంటి వాతావరణం నెలకొనిందో తెలియంది కాదు. ప్రకాష్ రాజ్ ముందుగా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లుగా తెలపగా ఆ తర్వాత మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ వంటి వారు కూడా ఈ బరిలోకి మేము దిగుతున్నామని ప్రకటించారు. చతుర్ముఖ పోటీకి మా సిద్ధమవుతున్న తరుణంలో నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ కూడా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో మా ఫైట్ మరింత రంజుగా మారబోతుందని అంతా అనుకుంటున్న సమయంలో అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు నిజం కాదని అంటూ కళ్యాణ్ రామ్ టీం ప్రకటించింది. జరగబోయే మా ఎన్నికలలో కళ్యాణ్ రామ్ పోటీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు, దయచేసి ఎవరూ కూడా ఆ వార్తలను నమ్మకండి అంటూ వారు తెలియజేశారు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ కు ఇప్పుడు వరుసగా అలాంటి ఫైర్ పాత్రల్లో ఆకట్టుకునేటువంటి అవకాశం దక్కుతోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ తలైవీలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కంగనా మరో కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్లుగా ఆమె తెలిపింది. అయితే ఇది ఇందిరాగాంధీ బయోపిక్ కాదని, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగన వెల్లడించింది. ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని కంగన నిర్మిస్తోంది. హీరోయిన్ నివేదా పేతురాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఈ నటి సదరు రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ సంస్థపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెన్నైలో పేరు పొందిన ఒక ప్రముఖ రెస్టారెంట్ నుండి బుధవారం సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్ ని ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరీ అయిన అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకి బొద్దింక కనిపించింది. దీంతో ఆమె రెస్టారెంట్ ని ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ హోటల్ వాళ్ళు సరిగా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీ జరిమానా విధించాలి అని ఆమె అన్నారు. ఓరునాథ్ కోదు అనేటువంటి తమిళ సినిమాతో నివేద ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. చిత్రలహరి, అల వైకుంఠపురంలో రెడ్ చిత్రాలలో నివేద నటన ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె విరాట పర్వం, పాగల్ సినిమాలలో నటిస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేయడం అన్నది చాలా పాత విషయమే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ పలు చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసి అద్దరగొట్టిన సాంగ్స్ చాలా ఉన్నాయి. తాజాగా
కంచె హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అయింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం F3. తమన్నా, మెహ్రిన్ కథానాయకులు. గతంలో వచ్చిన F2కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ప్రత్యేక గీతం కోసం కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్ ని చిత్ర బృందం సంప్రదించిందట. మాస్, యూత్ తో పాటు అన్ని వర్గాలను ఈ పాట ఆకట్టుకునేలా ఈ గీతం ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ కోసం అందుకే ప్రజ్ఞను అడిగారట. ఆమెకు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కథానాయకుడు రామ్ పోతినేని రెడ్ విజయం ఇచ్చిన జోష్ని కొనసాగిస్తున్నారు. అదే ఊపులో ఈసారి ఏకంగా ద్విభాషా చిత్రంతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ లింగుస్వామితో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా హీరో రామ్ కి డైరెక్టర్ లింగుస్వామి కథ వినిపించారట. ఆ కథ రామ్ ని బాగా ఆకట్టుకుంది. ఈ విషయాన్ని రామ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కథ చెప్పడం పూర్తయింది. లవ్ యూ లింగుస్వామి సార్, సూపర్ డూపర్, నేను చెప్తున్నా, రోల్ కెమెరా అంటూ రామ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. రామ్ కెరియర్ లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హీరోయిన్ గా కృతి శెట్టి సందడి చేయనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణ. ఈ చిత్రంలో రామ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా అలరించడంతో పాటు సామాజిక సందేశాన్ని అందివ్వనుందట. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉంది ఈ చిత్రం. ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నేత మురళీమోహన్ గురువారం 81 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విషెస్ను తెలియజేశారు. తెలుగు సినీ నటులు, నిర్మాత, రాజమహేంద్రవరం మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళా, సాంస్కృతిక రంగాలతో పాటు సమాజానికి కూడా విశిష్ట సేవలందించిన మీకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక అక్కినేని నాగార్జున కోడలు నాగచైతన్య భార్య ప్రముఖ నటి సమంత స్వయంగా మురళీమోహన్ ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్డే విషెస్ ను చెప్పారు. మురళీమోహన్ నివాసం పక్క ఫ్లాట్ లోనే నాగచైతన్య, సమంత నివాసం ఉండడంతో ఆయన్ని స్వయంగా కలిసి బర్త్డే విషెస్ ను తెలియజేశారు సమంత. ప్రముఖ పారిశ్రామికవేత్త, సాంస్కృతిక బంధు, అల్లు రామలింగయ్య కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ సారిపల్లి కొండలరావు ఆసితి జన్మదినోత్సవం జూన్ 25న. ఈ సందర్భంగా ఆయన బర్త్డే స్పెషల్ ఏవి ఇప్పుడు చూద్దాం. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ ఎందరికీ. పుట్టుకతో సంపన్న కుటుంబంలో పుట్టి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ మరోవైపు మన ప్రాచీన కళలు, కళాకారుల పట్ల ఎనలేని మక్కువతో వారికి మహారాజ పోషకుడై కీర్తిగాంచిన మనసున్న మహారాజు జన్మదినం ఈరోజు. తెలుగు చలనచిత్ర రంగంలో లబ్ధప్రతిష్ఠులైన ఎందరో దిగ్దర్శకులకు, మహామహులకు వారి ప్రతిభకు తగ్గ పురస్కారాల్ని అందించి అందరికీ ప్రీతిపాత్రుడై సాంస్కృతిక బంధుగా ఖ్యాతిగాంచిన అభినవ కళాపోషకుని జన్మదినం ఈరోజు. మరెందుకాలస్యం? ఆ అరుదైన వ్యక్తి పేరే శ్రీ సారిపల్లి కొండలరావు. కళల కాణాచి నేటి విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో 1941వ సంవత్సరం జూన్ 25వ తేదీన సారిపల్లి వారు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగి అత్యంత ప్రతిష్టాత్మకమైన పవర్ ప్రాజెక్ట్స్, టెక్స్టైల్ రంగాల్లో రాణించి దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక ప్రవృత్తి రీత్యా మన ప్రాచీన సంస్కృతి,
జానపద కళల పట్ల అభిమానం పెంచుకొని ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సాన్నిహిత్యంలో వారి పేరు మీద కళాపీఠం స్థాపించి ఎందరో నిరుపేద కళాకారుల్ని ఆర్థికంగా ఆదుకున్నారు. అలా వారు చేసిన సత్కర్మలు, చూపిన త్యాగ నిరతి వృథా కాలేదు. వారి సుదీర్ఘ ప్రయాణంలో అసలైన గమ్యం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రూపంలో లభించింది. పుట్టుకతో నువ్వు పేదవాడివైనా పర్లేదు, కానీ నీ మరణం మాత్రం 10 మందికి ఆదర్శం, మార్గదర్శకం కావాలి అన్న శివపరమాత్ముని సత్యమైన పిలుపుకు స్పందించి గత 30 ఏళ్లుగా ఈశ్వరీయ సేవలో నిస్వార్థంగా మునిగి తేలుతూ తన సేవా దృక్పథాన్ని మరింత విస్తరించి ఆయుర్వేద, క్యాన్సర్, మెంటల్ హాస్పిటల్స్కి వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు డీమార్ట్ సౌజన్యంతో నిత్యాన్నదానం చేస్తూ అప్రతిహసంగా సాగిపోతున్న భాగ్యశాలి, స్నేహశీలి, ఆత్మబంధువు మా సారిపల్లి కొండలరావన్నయ్యకు ఈ అశీతి పూర్తి జన్మదినం సందర్భంగా, అంటే 80 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి ఈశ్వరీయ పరివార్ తరఫున హార్దిక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఓం శాంతి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది ఆ వ్యసనానికి అలవాటు పడతారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు. డిప్రెషన్తో మద్యం, డ్రగ్స్కి అలవాటు పడి కెరియర్ని నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాగే మత్తుతో తమ జీవితం చిత్తవుతుందని గ్రహించి త్వరగా ఆ వ్యసనం నుండి బయటపడి కెరియర్ని గాడిన పెట్టుకున్న నటీనటులు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి కోలీవుడ్ హీరో సింబు కూడా చేరిపోయారు. ప్రస్తుతం సింబు మానాడు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలోని ఒక పాటను ట్విట్టర్ వేదికగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సింబు, డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శితో సహా పలువురు నటీనటులు ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్జే సూర్య అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ఆల్కహాల్ మానేసినట్లుగా సింబు వెల్లడించారు. ఆల్కహాల్ మానేసి దాదాపు ఏడాది కావస్తుందని, మందు మానేయడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్ పైనే ఉందని వివరించారు సింబు. కరోనా లాక్డౌన్లో ఓటీటీలకు మంచి గిరాకీ పెరిగింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా, ఏ భాషలో వచ్చినా సినిమాలు తెగ చూస్తున్నారు జనాలు. అందుకే ఈ మధ్య స్టార్స్ కూడా వెబ్ సిరీస్లలో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు వెబ్ సిరీస్లలో కూడా సత్తా చాటుతున్నారు. ఆ కోవలో మిల్కీ బామ తమన్నా ఈ మధ్య 2 వెబ్ సిరీస్లు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందులో ఒకటి ఆహా కోసం చేసిన 11th అవర్ అయితే మరొకటి నవంబర్ డేస్ అని. ఈ సిరీస్ సూపర్ హిట్ అవడంతో తమన్నాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం ఈ ముద్దుగుమ్మ హిందీలో ఒక షో నిర్వహించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆ సిరీస్ కూడా చేసేందుకు తమన్నా రెడీ అయిందట. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరొక పక్క వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉన్న తమన్నా అటు బిజినెస్ లో కూడా రాణిస్తోంది. నటీమణులకు కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉంటుందని నిరూపించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురువారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయశాంతి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది మహేష్ బాబు చిత్రంతో అనే విషయం తెలిసిందే. సరిలేరు నీకెవరు అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రంలో రాములమ్మ మరొకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మహేష్ తో పాటుగా పోటాపోటీగా నటించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర వహించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీతో ఆమెకి మొదటి నుండి మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు విజయశాంతి. థ్యాంక్ యూ మహేష్ బాబు గారు అని రాములమ్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. మహేష్ బాబుతో పాటు తనకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. జీఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్ పతాకంపై మను పివి దర్శకత్వంలో జీఎం సురేష్ నిర్మిస్తున్న చిత్రం స్వ. మహేష్ ఎడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డిలు ముఖ్య తారాగణంగా నటించారు. ఇప్పటికే విడుదలైన స్వ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు ఈ చిత్రంలోని నెంకిన జారిన జాబిలి అనే గీతాన్ని హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఓ మైనా వినవే హామీనే ఇస్తున్నానే, కడవరకు నీతో నీవాణ్ణే ఉంటానే అంటూ సాగే ఈ గీతాన్ని కార్తీక్, నాదప్రియ ఆలపించగా సంగీత దర్శకుడు కరణం శ్రీ రాఘవేంద్ర స్వరపరిచారు.
నాగరాజు కువ్వారపు సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల్ని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మీరు కూడా ఏదైనా సినిమాకు సంబంధించిన విశేషాలను మాకు పంపించాలనుకుంటున్నారా? అయితే మా మొబైల్కి వాట్సాప్ చేయండి. మా మొబైల్ నెంబర్ 9849078826. ఈ నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నా, చూడాలనుకుంటున్నా, వినాలనుకుంటున్నా అయితే మీరు మీ మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.